అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఎస్, దిస్ ఐబొమ్మ ఓనర్ అరెస్టెడ్ అని న్యూస్ వస్తుంది. యాక్చువల్లీ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ ఇది ఒక రిలీఫ్గానే ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ది రీజన్ బీయింగ్ ఏదైనా ఫిల్మ్ రిలీజ్ అయితే అదే రోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ నుంచే వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇలాంటి సైట్స్ చాలా ఉన్నాయి, వెబ్సైట్స్. అండ్ వీళ్ళు ఇండియా నుంచి అయితే ఆపరేట్ చేయరు, ఎక్కడ బయట నుంచి చేస్తారు. సంథింగ్ లైక్ ఏదో కెరీబియన్ ఐలాండ్స్ అని అలాంటి ప్లేస్ చెప్తుంటారు. అంటే ఎంత హ్యూజ్ లాస్ ఫర్ ఎ ఫిల్మ్. పర్టికులర్లీ ఒక ఫిల్మ్ 30 కోట్లు 20 కోట్లు పెట్టి తీసిన సినిమా దగ్గర నుంచి ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి చాలామంది పర్టికులర్లీ అంటే ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరు వాళ్ళు వీళ్ళు ఈ పర్టికులర్ వర్కింగ్ క్లాస్ ఐ హ్యావ్ సీన్ అన్ఫార్చునేట్లీ దే ఆర్ వాచింగ్ ఇన్ దిస్. అంటే దీనివల్ల ఎంత రెవెన్యూ ఒక ఫిల్మ్కి పడిపోతుంది, దట్ ఈస్ ఎ వెరీ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంటే ఇటువంటి ఫ్యూచర్లో ఇటువంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. హ్యూజ్ రెవెన్యూ లాస్ ఉంటుంది దీనివల్ల ఒక ఫిల్మ్కి పర్టికులర్లీ ఫస్ట్ 3 డేస్లోనే జనరేట్ అవుతుంది. వాట్ ఎవర్ అమౌంట్ ఈస్ బీయింగ్ జనరేటెడ్ అది ఆఫ్టర్నూన్ నుంచే మీకు ఎప్పుడైతే దీంట్లో వచ్చిందో పీపుల్ ఆర్ సెర్చింగ్ ఇంకా రిలీజ్ అయిందా లేదని. సో అన్ఫార్చునేట్ ఈ సిచ్యువేషన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ బయటపడాలంటే పైరసీ ఈజ్ వెరీ వెరీ రిస్కీ. రెవెన్యూ మొత్తం కొలాప్స్ అయ్యేది అక్కడే. ఎందుకంటే క్వాలిటీతో ఫిల్మ్ చూడాలి, థియేటర్కి వెళ్ళి హై క్వాలిటీ వాచ్ చేయాలి అని ఉండేవాళ్ళు తక్కువైపోతున్నారా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుంటుంది. ఏం కర్మ ఈ క్లారిటీ లేకుండా కక్కుర్తి ఇలా చూస్తున్నారు వీళ్ళని. ఐ గెట్ వర్రీడ్. ఇంకోటి ఏంటంటే ప్రైజెస్ ఆఫ్ ఫిల్మ్ టికెట్ ఆల్సో 100% మనం తగ్గించాలి. ఇది డిస్కరేజ్ చేయాలి అంటే దట్ ఈస్ వన్ రీజన్. మనం 100% ఈ పైరసీ ఏదైతే ఇవాళ ఇటువంటి ఒక అరెస్ట్ అయిందో ఇలాంటి ఆపరేటర్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు కనుక అరెస్ట్ అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఒక అట్లీస్ట్ కొంత రిలీఫ్ అని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ గ్రేట్లీ అప్రిషియేట్ అవర్ తెలంగాణ పోలీస్. వాళ్ళు గ్రేట్ జాబ్ దే హ్యావ్ డన్ అని చెప్పాలి. అండ్ హోప్ఫుల్లీ ఫ్యూచర్లో ఇంకా ఎవరైతే ఇటువంటి ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.